శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల కేంద్రంలో బుధవారం సెషన్ 2లో విభాగంగా క్రికెట్ ఆర్వీ ఎంబీపీ అకాడమీ ఆధ్వర్యంలో ఓపెన్ టు ఆల్ క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభమైంది. ఈ టోర్నీలో మొదటి విజేతకు ₹1,00,000 నగదు బహుమతి, రెండవ స్థానం పొందిన జట్టుకు ₹50,000 నగదు బహుమతి ఇవ్వబడునని నిర్వాహకులు తెలిపారు. 60 జట్లు టోర్నమెంట్లో పాల్గొంటున్నట్లు నిర్వాహకులు మానాల రవి, దోనే వెంకటేశ్వరరావు, సంగెం మధు, దొంతర వేణి ప్రశాంత్ తెలిపారు. రూపేష్ గారు అదేవిధంగా పాత్రికేయ సీనియర్ ఈ క్రికెట్ అనేది ఒకరు ఇద్దరు ఆడితే కాకుండా 11 మంది మీద ఆధారపడేటువంటి క్రికెట్ ఇలా చిన్న పిల్లవాడి నుండి పెద్దల వరకు కూడా ఎంతో ఉల్లాసంగా ఈ క్రికెట్ను చూసేటువంటి ఒక పరిస్థితి నెలకొంది. కాబట్టి బెజ్జంకి మండల కేంద్రంలో ఆర్వీఎం బీపీఎల్ ఆధ్వర్యంలో అకాడమీ ఆధ్వర్యంలో మొన్నటిదాకా ఫస్ట్ స్టేషన్ సంబంధించినటువంటి స్టేషన్ అయిపోయింది. ఇప్పుడు రెండవ స్టేషన్ ఇవాళ ప్రారంభించడం జరుగుతూ ఉంది. ఈ యొక్క రెండవ స్టేషన్ను మొదటి బహుమతిగా ₹1,00,000, రెండవ బహుమతిగా ₹50,000 పెట్టడం చాలా గొప్ప విషయం. ఎందుకంటే ఇలా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి క్రీడాకారులను వెలికితీయడం, వాళ్ళ నైపుణ్యాన్ని వెలికితీయడంతో పాటు వాళ్ళని రేపు రంజీ టోపీలో హైదరాబాదు రంజీ అండర్-19లో కూడా ఆడడానికి ఇక్కడ గ్రామీణ ప్రాంతంలో సెలెక్షన్ చేయడానికి సంబంధించినటువంటి ఈ అకాడమీ మరి చాలా రోజుల వరకు కూడా ఇది సుదీర్ఘంగా కరీంనగర్లో బెజ్జంకిలో ఎట్లయితే అది బెజ్జంకి యూత్ ఆధ్వర్యంలో ఎట్లయితే నడుస్తూ ఉందో ఇది కూడా ఆర్వీఎం బీపీఎల్ సంబంధించి కూడా సుదీర్ఘకాలంగా ప్రతి సంవత్సరం దీన్ని ఇట్లనే కొనసాగించి ఈ బెజ్జంకి మండలంలో క్రీడా నైపుణ్యాలను మరి మెరుగు తీయడం కోసం ఆర్వీఎం బీపీఎల్ సంబంధించి ఈ యొక్క అకాడమీ పనిచేస్తున్నటువంటి విషయాన్ని ఈ సిద్దిపేట జిల్లాలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా కూడా విస్తరించడానికి నిర్వాహకులు పనిచేయాలని కోరుకుంటూ అదేవిధంగా